మాల్దీవ్స్ ఇంకా ఇండియాకి మధ్య ఏం జరిగింది? నిజంగా లక్షద్వీప్ మాల్దీవ్స్లా మారుతుందా? సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ అనే ట్రెండ్ ఎందుకు నడుస్తుంది? ఈరోజు వీడియోలో ఇవన్నిటి గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తరుణ్. మీరు చూస్తున్నారు వంజరి తరుణ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీరు కూడా #బాయ్కాట్ మాల్దీవ్స్ అని కామెంట్ చేయండి. ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య ఈ కాంట్రవర్సీ 4th జనవరి 2024 నుండి సోషల్ మీడియాలో జరుగుతుంది. అసలు ఎలా స్టార్ట్ అయ్యింది అంటే, మన దేశ ప్రధాని అయిన శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక ప్రాజెక్టు కోసం లక్షద్వీప్ని కూడా ఒక టూరిస్ట్ ప్లేస్గా మార్చాలి అని అనుకొని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వేశాడు. దానిలో మాల్దీవ్స్ గురించి ఎలాంటి కమెంట్స్ లేవు. కానీ మాల్దీవ్స్కి చెందిన 3 మినిస్టర్స్ ఆ పోస్ట్ కింద మోదీ గారు ఒక క్లౌన్ అంటే ఒక కమేడియన్ అని, ఒక టెర్రరిస్ట్ అని, ఇంకా ఇజ్రాయెల్ యొక్క పపెట్ అని రిప్లై ఇచ్చారు. దీనికి అగేన్స్ట్గా మన ఇండియన్స్ ఊరుకుంటారా? అప్పటి నుండి ఇప్పటి వరకు బాయ్కాట్ మాల్దీవ్స్ అని ట్రెండింగ్లో నడుస్తుంది. ఇంకా దీని వెనుక చైనా హస్తం ఉందని తెలిసింది. అది ఎలా అంటే, మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అయిన మొహమ్మద్ ముజు రీసెంట్గా అక్టోబర్లో ప్రెసిడెంట్ అయిన తర్వాత మన దగ్గరికి కాకుండా చైనా దగ్గరికి ఫస్ట్ వెళ్ళాడు. ఆలోచిస్తే మాల్దీవ్స్కి దగ్గరగా చైనా కంటే మనం ఉన్నాం కాబట్టి ఫస్ట్ మన కాడికి రావాలి, కానీ రాలేదు. ఇంకా చైనాకి వెళ్ళడం ద్వారా చైనా గవర్నమెంట్ మాల్దీవ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మన దేశాన్ని టార్గెట్ చేయడానికి ఒప్పించినట్టు తెలుస్తుంది. ఆ 3 మినిస్టర్స్ని మాల్దీవ్స్ గవర్నమెంట్ ఆల్రెడీ సస్పెండ్ చేసింది. ఆ మినిస్టర్స్ పేర్లు వచ్చి మరియం షియూనా, మాల్షా షరీఫ్, అబ్దుల్లా మహజూమ్ మజీద్. ఇంకా లక్షద్వీప్ కూడా మాల్దీవ్స్లా మారుతుందా అంటే ఎస్, తప్పకుండా మారుతుంది. ఆల్రెడీ టాటా కంపెనీ ఓనర్ అయిన రతన్ టాటా గారు లక్షద్వీప్లో 2026 వరకు 2 రిసార్ట్స్ ఓపెన్ చేస్తారు అని అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఒకవేళ ఈసారి కూడా నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే లక్షద్వీప్ మాల్దీవ్స్ కంటే మంచిగా అవుతుంది. అండ్ మోదీ గారు మళ్ళొకసారి మోదీ హై తో ముమ్కిన్ హై అని ప్రూవ్ చేస్తారు. అలానే సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ అనే ట్రెండింగ్లో నడవడానికి కారణం కూడా మోదీ గారిపై వాళ్ళు చేసిన ఇన్సల్టింగ్ కమెంట్స్. దీని ప్రభావంగా మన ఇండియన్ క్రికెటర్స్, సెలబ్రిటీస్ ఇంకా ఎంతోమంది మన దేశాన్ని సపోర్ట్ చేస్తూ మాల్దీవ్స్కి విరోధంగా 10,500 హోటల్ బుకింగ్స్ని క్యాన్సిల్ చేశారు. అలానే 5,520 ఫ్లైట్ టికెట్స్ని కూడా క్యాన్సిల్ చేశారు. ఇంకా వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఈ ఇష్యూ గురించి పోస్ట్ చేసి బాయ్కాట్ మాల్దీవ్స్ అని షేర్ చేస్తున్నారు. చెప్పాలంటే నవంబర్ మంత్లో మాల్దీవ్స్ టూరిజంలో 11% మన ఇండియాకి చెందిన వాళ్ళే ఉన్నారు. అదే కాకుండా మన దేశం మాల్దీవ్స్కి పాస్ట్లో కూడా చాలా హెల్ప్ చేసింది. ఇవన్నీ వదిలేసి మాల్దీవ్స్ చైనాతో చేతులు కలిపి దాని వంకర బుద్ధిని చూపెట్టుకుంది. ఒకప్పుడు మాల్దీవ్స్ డెమోక్రటిక్ కంట్రీ కావడానికి కూడా కొంచెం మటుకు ఇండియా హెల్ప్ చేసిందనే చెప్పాలి. అలానే దాదాపుగా 10% మాల్దీవ్స్ జీడిపి మన దేశం కారణంగానే వస్తుంది. మొత్తం 2023లో 2,09,000 ఇండియన్స్ మాల్దీవ్స్ని విజిట్ చేశారు. మాల్దీవ్స్లో ఎప్పటి నుండో ఇండియా అవుట్ అనే ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది. దాని ఏం వచ్చి మన ఇండియన్స్ని మాల్దీవ్స్ నుండి బాయ్కాట్ చేయడం. ఇంకా కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ మొహమ్మద్ ముజు ఈ మూమెంట్ని ఎయిమ్గా పెట్టుకొని మన ఇండియన్స్ని ఎలాగో అలాగా మాల్దీవ్స్ నుండి బాయ్కాట్ చేయాలని అనుకున్నాడు. కానీ దానికంటే ముందు మనమే మాల్దీవ్స్ని బాయ్కాట్ చేశాము. ఈ మొత్తం ఇష్యూ ప్రెసిడెంట్ అయిన మొహమ్మద్ ముజుకి చాలా షాకింగ్ అనే చెప్పాలి. అలానే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి #బాయ్కాట్ మాల్దీవ్స్ అని కామెంట్ చేయండి.